3 భాగాలు కావాలా 4 భాగాలు కావాలా? మరి ఆమె పరిస్థితి ఏంటి మేడం? వాళ్ళకి ముగ్గురు ఆలోచించండి మరి. మేడం నాదేంది ఒక పని చేద్దాం. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి మా అమ్మని చూడట్లేదు. ఉండండి, మీరు చాలా గొప్పవాళ్ళు. ఉండండి మేడం ఈమెని డీవీసీ కేసు కింద మీరు వెళ్ళమ్మా. నేను ఇక్కడ ఈ ప్రస్తుతం ఈ ఇంట్లో ఉంటున్నాను, ఇన్ని రోజుల నుంచి నేను రిలేషన్షిప్లో ఉన్నాను. ఆయన ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఈ ప్రాపర్టీని ఎలిమినేట్ చేయండి, అమ్మకూడదు అనేది ఒక ఆర్డర్ తెచ్చుకుంటే ఆయన అమ్మరు. అర్థమైందా? ఆయన ఫస్ట్ అమ్మలేడు అంటే ఎవరు అమ్ముకోలేరు దాన్ని. మీరు అందులో ఉండొచ్చు, మిమ్మల్ని వెళ్ళమనే హక్కు వాళ్ళకు ఉండదు, ఆ ఇల్లు అమ్మడానికి ఉండదు. మేడం మేము ఇక్కడికి న్యాయం జరుగుతుందని మీ దగ్గర నేను చాలా న్యాయం చెప్తున్నా. మీరు వినట్లేదు. ఇది కొన్ని లక్షల మంది చూస్తారు ఈ ప్రోగ్రామ్. నేను న్యాయమే చెప్తున్నా. నేను అందుకే నేను పోరాడి మీ దగ్గర నో ప్రాబ్లం. మీరందరూ అన్యాయంగా ఉన్నారు. మీరు ముగ్గురు చాలా అన్యాయంగా ఆలోచిస్తున్నారు కాబట్టి నేను ఈ న్యాయం చెప్తున్నాను. ఇది నేను చెప్పేది చాలా న్యాయం. మీరు వెళ్ళి బయట ఎవరన్నా అడగండి. మా అమ్మ పరిస్థితి మేడం ఉంది కదా, మీ అమ్మగారు బాగానే ఉన్నారు. అది మా నాన్న కొనిలేదా ఇల్లు? పర్లే, సరే ఓకే. కొనివ్వకపోతే 13 సంవత్సరాలు మీ అమ్మగారు వదిలేశారమ్మా. 13 ఏళ్ళు వదిలేశారు. అది వేరే. దానికి మీరు వేరే కేసు ఎప్పుడో వేసి ఉండాలి. ఆవిడ కూడా వెళ్ళొచ్చు కోర్టుకి. ఆవిడ కూడా కోర్టుకి వెళ్ళి ఫైట్ చేయొచ్చు. ఆయన మెయింటెనెన్స్ ఇస్తాడు, డెఫినెట్ గా ఇస్తాడు మెయింటెనెన్స్. ఈ ఇంటి సంగతి వదిలేసి వీళ్ళేమి మీ నాన్న మొత్తం ఆస్తి అడగట్లేదు, మీ నాన్న మెయింటెనెన్స్ అడగట్లేదు, అట్లా ఆ ఇంట్లోంచి మేము వెళ్ళమని అంటున్నారు అంతే. వాళ్ళు వెళ్తే వాళ్ళు రోడ్డు మీద పడతారు కాబట్టి ఆ ఇంట్లోంచి వాళ్ళు వెళ్ళరు. మీరైతే ఆ ఇల్లు అమ్ముకోవడం అనేది ఎవరికి లేదు. మీరు ఆ ఇంట్లో ఉండండి. ఆయన వచ్చి ఉంటే ఆయన ఉంటారు. ఆయన వండి పెట్టంటే కూడా పెడతా అంతే. మీరు ఎట్లా చెప్తే అట్లా మీరు ఆయన వచ్చినప్పుడు వండి పెట్టండి, ఉండనివ్వండి, ఆయనకి మర్యాద ఇవ్వండి. ఆయన ఒక మాట మాట్లాడకండి. ఈ రోజు నుంచి ఆయన అనద్దు, వాళ్ళ ఫ్యామిలీని అనద్దు, వాళ్ళ పిల్లల్ని అనద్దు. వాళ్ళు ఏమన్నా మీరు సైలెంట్ గా ఉండండి, మీ పని మీరు చేసుకోండి, మీరు ఆ ఇంట్లో ఉండండి. ఒకసారి వినండి మేడం చెప్పేది. మేడం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి ఆల్రెడీ వాళ్ళ తల్లికి చెందిన ఆస్తి అంతా కూడా తీసుకున్నారు. కాకపోతే ఆయన ఏంటంటే ఒక వేరే ఆలోచనతోటి ఆమెకి ఇల్లు ఉండకూడదు అని అంటున్నారు కనుక మీరు ఇమీడియట్గా కూడా డీవీసీ కేసు అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద రంగారెడ్డిలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఈ అమ్మాయి ఫస్ట్ మీరు వెళ్ళి ఒక కంప్లైంట్ లాంటిది ఇవ్వండి అమ్మా. ఇచ్చి నేను ఉన్న ఇల్లుని నన్ను అక్కడి నుంచి ఖాళీ చేయనీయకండి, ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఆయన ఆ ఇల్లు నమ్మనీయకుండా చూడండి అని చెప్పేసి ఒక పిటిషన్ ఇచ్చిన వెంటనే ఇమీడియట్గా ఆయనకు సమన్స్ అనేవి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత మీరు కోర్టులో వేసిన తర్వాత అయ్యే అంటారు. అయ్యే అంటే ఇంటరిమ్ ఆర్డర్స్. అదేంటంటే ఆ ప్రాపర్టీని ఎక్కడ కూడా అమ్మొద్దు అనేది ఒక ఆర్డర్ ఇవ్వండి మాకు అని చెప్పంటారు. అన్నప్పుడు ఇమీడియట్గా ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా ఆయన దాని మీద ఏ ట్రాన్సాక్షన్ చేసినా కూడా దానికి చెల్లదు. ఈ ఆర్డర్ తెచ్చుకున్నాక మీరు దాన్ని పేపర్ పబ్లికేషన్ ఇచ్చేయండి. ఇచ్చేసి అది మీరు ఆ పేపర్ పబ్లికేషన్ మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఆ లోకల్ గా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అక్కడ కూడా కాపీస్ ఇచ్చేయండి, పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు సాలిగా మొత్తం నేనే వదిలేసి వెళ్ళిపోతున్నా. వెరీ గుడ్, బస్ అంతే. అనుకుంటా అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.